హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి. సో, నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాననమాట. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుందన్నమాట. సో, అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అలానే ఇక్కడ నేనైతే మార్నింగే లేచి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నానండి. సో, నా చెయ్యి అయితే నిన్న నైట్ నుంచి చాలా పెయిన్ వచ్చిందండి. ఇంకా నిన్న మార్నింగ్ నుంచే పెయిన్ ఉందనమాట. ఇంకా మా వారైతే బయటికి వెళ్ళారు కాబట్టి వచ్చేసరికి తర్వాత చూయిద్దామనేసి నేనైతే ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాను అనమాట హాస్పిటల్కి అయితే. సో, ఇంకా వెళ్తే ఆ చెయ్యి అయితే పట్టుకుంది, ఇంకా బెణికింది అనేసి అన్నారనమాట. సో, అందుకే పట్టి అయితే పెట్టారండి. ఒక 2 డేస్ పెట్టుకుంటే తగ్గిపోతుంది అనేసి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకా చూడాలనేసి నేనైతే ఆ పట్టితోనే ఉన్నానండి. ఇంకా పనులైతే కొంచెం నెమ్మదిగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే స్కూల్ వెళ్తారు కాబట్టి టైం ఉండదు కదండి. సో, ఫాస్ట్గా చేద్దామంటే చెయ్యి సపోర్ట్ లేక కొంచెం నెమ్మదిగా అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడైతే నేనైతే అన్నం అయితే పెట్టేస్తాను. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ చేద్దామనేసి నేనైతే నిన్న ఆఫ్టర్నూనే ఈ చిక్కుడుగాయ అయితే ఒలిచి పెట్టేస్తానండి. సో, దీంట్లో పురుగులు చాలా ఉంటాయి కదా. సో, మా అత్తమ్మకి కనిపించదని చెప్తే నేను మా రీతు ఇద్దరం ఆఫ్టర్నూన్ టైంలో చాలా వర్షం పడుతుంది కదా బయట, షాప్కి కూడా వెళ్ళలేను కాబట్టి ఇంకా ఇంట్లో వండేసి నేను మా రీతు అయితే ఇద్దరము చిక్కుడుగాయ ఒలిచి అయితే పెట్టేస్తామండి. ఇంకా చిక్కుడుగాయకు వర్షంకి నీళ్ళకు తడిసి చిక్కుడుగాయలో కొన్ని ఉష్క కానీ మట్టి ఉంటుంది అనేసి నేనైతే కొద్దిసేపు నీళ్ళలో వేసి అయితే నానబెట్టేస్తానండి. ఇంకా బయటకు వచ్చి నేనైతే వాకిలు ఊడ్చేద్దాం ఈరోజు ఫ్రైడే కదా అనేసి తొందరగా వాకిలు కూడా ఊడ్చేస్తున్నానండి. సో, కొంచెం లేట్ అయిపోతే మళ్ళీ పిల్లలు లేస్తారు, ఇంకా వాళ్ళని రెడీ చేయించాలి, బాక్సెస్ కట్టాలి, అది అందుకే సరిపోతుందండి. ఇంకా మా వారు పిల్లలు మా అత్తమ్మ అయితే అందరూ లోపల పడుకున్నారు కాబట్టి కొంచెం బయటకు వచ్చి నేనైతే ఈ వాకిలు ఊడ్చేసి ఇంకా బయట ఈరోజైతే వాటర్ చల్లుకోవాలి కదండి, ఫ్రైడే కాబట్టి కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనమాట బయట. ఇంకా ఒక్క చేయితోనే కొంచెం నెమ్మదిగా చేసుకుంటూ ఇంకా పనులైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా నేనైతే 2 వైపులా ఊడ్చేసి ఆ తర్వాత బయట అయితే నీళ్లు చల్లుకున్నానండి. సో, ఓన్లీ బయటనే చల్లుకున్నాను అనమాట నీళ్ళైతే. ఇంకా లోపల బండలు అయితే కడగలేదండి, ఎందుకంటే వర్షం నీళ్ళకు మొత్తం రోజు తడుస్తూ ఉన్నాయి, తడి ఉండి ఇంకా బాగా కూల్గా ఉంటుంది బండలు అనేసి ఇంకా నేనైతే బయట మాత్రమే నీళ్ళైతే చల్లుకున్నానమాట. ఇంకా చూస్తున్నారు కదండి, ఇలా 2 వైపులు అయితే నేనైతే ఊడ్చేస్తున్నానండి. సో, వర్షంకి అలానే బాగా గాలి వస్తుంది కదండి. సో, బయట నుంచి ఆకులు కానీ కొంచెం దుమ్ము కానీ కొంచెం ఎక్కువే వచ్చేస్తుందండి. సో, అదంతా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నానమాట. సో, ఇలా ఊడ్చేసి ఇంకా తర్వాత బయట వాటర్ చల్లేస్తే ఇంకా ఆ తడి ఆరిన తర్వాత ముగ్గులు పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత పిల్లలు లేస్తారు, ఇంకా వాళ్ళని రెడీ చేయించడము, బాక్సెస్ కట్టడము, ఇంకా ఫ్రైడే కాబట్టి తొందరగా స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకోవడం, చాలా పనులైతే ఉంటాయి కదండి. సో, అందుకే నేనైతే ఇంకా బయట కొంచెం ఫాస్ట్గా చేసేస్తే అయిపోతుంది, తర్వాత లోపల ఇంకా చేసేసుకోవచ్చు అనేసి నేనైతే ఇలా వాటర్ అయితే చల్లేస్తున్నానండి. ఫస్ట్ అయితే బయట వర్షం నీళ్ళకైతే కొంచెం తడిగానే ఉందండి, కానీ ఫ్రైడే కదా కొంచెమైనా వాటర్ చల్లుద్దాం అనేసి ఇంకా అంతగా ఏం పడలేదండి. నిన్న మొత్తం బాగా వర్షం అయితే పడిందనమాట. సో, ఈరోజు మార్నింగ్ లేచేసరికి అయితే ఇంకా వర్షం లేదు, తగ్గిపోయిందనమాట బాగా. సో, కొంచెం అక్కడక్కడ వర్షం పడినట్టు అనిపించింది, కానీ ఇంకా ఎంతైనా ఫ్రైడే కదండి, కొంచెం నీట్గా కడిగేస్తే ఆ దుమ్ము మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో, వెదర్ అయితే కూల్గానే ఉందండి. సో, నేనైతే ఇలా వాటర్ మొత్తం చల్లేసి ఇంకా అది ఆరిన తర్వాత ముగ్గు పెట్టేసుకోవడం ఉంటుంది అనేసి నేనైతే లోపలికి వచ్చేసానండి. వచ్చేసరికి అయితే రైస్ అయితే ఉడుకుతుందనమాట. సో, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే వెళ్ళానండి. ఎక్కువగా బాగా ఊడవడము, వాటర్ చల్లడము కొంచెం సేపు ఎక్కువ టైం పడుతుంది కదండి బయట అయితే. ఇంకా ఊరికినే లోపల రాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసేస్తే కొద్దిసేపటి వరకు అయితే అది రైస్ అయితే ఉడుకుతుంది అనేసి నేనైతే పెట్టేస్తానమాట. సో, ఇలా ఇంకా లోపలికి వచ్చేసరికి అయితే రైస్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా నేనైతే ఈ చిక్కుడుగాయనైతే మంచిగా ఒక 2 సార్లు వాటర్లో వేసి అయితే కడిగేస్తున్నానండి. సో, దీంట్లో అయితే పచ్చిమిర్చి వేసి చేస్తున్నానమాట. సో,
ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో నేనైతే కంప్లీట్గా చూపిస్తలేనండి ఈ వీడియోలో అయితే. ఎందుకంటే ఒక చేత్తో ట్రైపాడ్ పట్టుకోవడము, ఇంకో చేత్తో కర్రీ చేయడం కొంచెం ప్రాబ్లం అయిపోతుంది కదా. ఇంకా అందుకే నేనైతే డైరెక్ట్గా చేసేసిన తర్వాత మీకైతే చూపిస్తానండి. సో ఆల్మోస్ట్ అందరికీ వచ్చిందే కర్రీ అనమాట. సో మనకి ఇష్టం ఉన్నట్టు మనం పచ్చిమిర్చి కానీ లేకపోతే కారం పొడి కానీ ఏదో ఒకటి వేసుకొని మంచిగా మనకు నచ్చినట్టు అయితే చేసేసుకోవచ్చండి. ఇంకా సింకులో అయితే గిన్నెలు అయితే అలానే ఉన్నాయండి. నైట్ అయితే డిన్నర్ చేసిన గిన్నెలు కూడా అలానే ఉన్నాయన్నమాట. సో చెయ్యికి పట్టి లేకపోతే నేనైతే కడిగి పెట్టేసేదాన్ని అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నాకు పట్టి ఉండడం వల్ల నేనైతే కడగలేదండి. ఇంకా మా అత్తమ్మనే లేచి గిన్నెలు అయితే కడిగి పెట్టేసింది. ఇంకా నేనైతే ఇల్లు ఉడ్చేసానండి నెమ్మదిగా. ఇంకా చూస్తున్నారు కదండి, ఇక్కడైతే నేను ఆల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఏమేమి వేయాలో అదంతా వేసేసి ఇంకా కుక్కర్కి అయితే విజిల్ వేసేస్తున్నాను అనమాట. సో మనం వాటర్ వేసుకోకపోతే ఓన్లీ ఫ్రై లాగా కావాలంటే ఓన్లీ ఒక్క విజిల్తో అయిపోతుందండి. ఒకవేళ కొంచెం మంచిగా ఉడికి మెత్తగా రావాలంటే ఒక 2 విజిల్స్లో అయితే హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టేసుకోవడమేనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా పక్కనే నేనైతే కాఫీ తాగుదామనేసి పాలైతే వేడి చేస్తున్నానండి. ఇంకా మా వారు మా అత్తమ్మ లేచి తాగుతారనేసి వాళ్ళ కోసం కూడా రెడీ చేసి అయితే పెట్టేశానమాట. ఆ తర్వాత అయితే పిల్లలకైతే బాక్స్ ఇచ్చేసి స్నాక్స్ ఇచ్చేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేశానండి. ఆ తర్వాత నేనైతే తలస్నానం చేసేసి ఇంకా మంచిగా పువ్వులు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసానండి. ఈ పువ్వులు అయితే మా రీతుని పంపించేటప్పుడు స్కూల్ నుంచి అయితే తీసుకొస్తూ ఉంటానండి. అక్కడైతే పెద్ద మందార చెట్టు ఉంటే చాలా బాగుంటాయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి వీడియో అయితే. ఓకే మరి బాయ్.